సిటీస్లో మనం ఇందాక చెప్పుకున్నాం, వీళ్ళంతా సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ రకరకాలుగా పోస్టులు చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటారు. అవును. ఓటింగ్ డే వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడు ఇంట్లోంచి కదలకపోవడం, దాన్ని ఒక హాలిడేగా భావించి ట్రిప్స్ వేయడం, ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఎక్కడ సమస్య ఉంది? యూత్ అంటున్నారు మీరు, మెజారిటీ ఆఫ్ యూత్ ఉన్నారు మనకి భారతదేశంలో. వాళ్ళందరూ ఈ రకంగా ఆలోచిస్తూ దాన్ని ఒక హాలిడేగా ప్రకటించుకొని చేయడాన్ని, దానికి ఏంటంటే మనము భయము భక్తి అని రెండు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తి ఉన్నవాడు పాటిస్తాడు, భక్తి లేనివాడికి భయం పెట్టాలి. అంటే నువ్వు ఓటు వేయకుంటే నీకు ఇది అవుతుంది అన్నది ఒక భయం పెడితే నిబంధ ఓటింగ్ అయినా చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అందుకనే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వచ్చాయి ఈ మధ్య. నేను 36% ఓటింగ్ తెచ్చుకుంటే నేను గెలిచిపోతాను, కాబట్టి నేను ఓట్ బ్యాంక్ తయారు చేస్తాను. అదే పిల్లలు 36 మార్కులు వస్తే అట్లా పాస్ మార్క్ అన్నట్టుగా నేను నా కులాన్ని రెచ్చగొడతాను, మతాన్ని రెచ్చగొడతాను, లేకుంటే డబ్బులు ఇస్తాను. సో ఈ విధంగా నేను నా ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నా. ఎప్పుడైతే 95% ఓటు వేస్తారన్న భయం రాజకీయ నాయకుల్లోకి వస్తే వాళ్ళు మేము సుమారుగా ఇందులో 47-48% ఓటర్లని మేము కనుక ప్రభావితం చేయకుంటే మేము గెలవలేమన్న భావనలు వస్తాయి. ఇప్పుడు ఓటింగ్లో ఎంత తక్కువైతే అంత మంచిది అనుకుంటారు, ఓటింగ్ ఎక్కువైతే ఏమనుకుంటారంటే మన ప్రభుత్వం మారుతోందన్న ఒక భావం వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ప్రజలందరూ ఓటింగ్ చేసే విధంగా మనం మార్పులు తీసుకురావాలన్నది. వీ హ్యావ్ టు టేక్ టఫ్ డెసిషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధ ఓటింగ్, మీరు అన్నట్టు నిర్బంధ ఓటింగ్ చేయడం తప్ప ఇంకా వేరే మార్గం కనపట్లేదు. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ మరి రేపు వెళ్ళకుంటే, అందుకనే నోటా పెట్టారు, కనీసం నోటాకు వేయండి. అసలు వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళట్లేదు. అదే మీరు వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఏమంటారు కామెంట్, మాకు నిలబడిన వాళ్ళు ఎవరు మాకు నచ్చలా, నోటా ఉందిగా, నోటా వేయండి. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే నోటాకు అందరి క్యాండిడేట్ల కన్నా ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాండిడేట్లందరినీ మార్చేసి కొత్త క్యాండిడేట్లను పెట్టాలన్నది కూడా సార్.